హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయే వీడియో చింతకాయ ఆవకాయ అండి. చింతకాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వేడి వేడి అన్నంలో చింతకాయ ఆవకాయ వేసుకుందంటే అబ్బబ్బా టేస్ట్ వేరేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇదైతే మాకైతే ఆర్డర్ వచ్చిందండి చింతకాయ ఆవకాయ. వాళ్ళైతే ఫస్ట్ చింతకాయని తీసుకున్నారండి, దోరకాయలని అయితే తెచ్చుకున్నారు. ఒక 6 kgs అయితే తీసుకొచ్చారండి మనకైతే. వాటిని అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే దానిపైన తొక్కునైతే తీస్తున్నారండి కత్తిపీట సహాయంతో. ఇదిగోండి చూసారా, ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి కదండి. ఇవి నీట్గా బాగు చేసిన తర్వాత అయితే 4 kgs అయితే వచ్చినాయండి. దీంట్లో అయితే కారం వేస్తున్నాం. ఈ 4 kgsకి 600 grams కారం అయితే పడుతుందండి. మనకి ఖచ్చితంగా 600 grams అయితే కారం పడుతుందండి. ఇదిగోండి కారం వేసినాం కదా. దీంట్లో అయితే ఆవపిండి అండి, ఆవపిండి అయితే 400 grams అయితే ఖచ్చితంగా పడుతుందండి. దీంట్లో అలాగే మెంతులు అయితే 50 grams అండి. సాల్ట్ అయితే టేస్ట్కి తగినంత అండి. మీకు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. టేస్ట్ చూసుకుని మీకు టేస్ట్ తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. మెంతులు అయితే 50 grams వేసుకోవాలండి. వెల్లుల్లి అయితే 1/4 kg అండి. వెల్లుల్లిపాయలు అయితే 1/4 kg. దానిపైన పొట్టు అయితే తీయేసాం కదండి. వెల్లుల్లిపాయ ఆకు పచ్చళ్ళలో పోతే అబ్బా చాలా బాగుంటుందండి ఆ టేస్ట్. ఆవకాయ తినేవాళ్ళు అయితే ఖచ్చితంగా వెల్లుల్లిపాయని అయితే లైక్ చేస్తారు. ఇదిగోండి దీన్ని అయితే పూర్తిగా ఆయిల్ వేయకుండానే కలుపుతున్నాం కదండి. ఒకసారి దీన్ని కలిసేంత వరకు కలుపుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ అయితే వేరుశనగ ఆయిల్ అండి, వేరుశనగ నూనె అయితే వేస్తున్నాను. దీంట్లో అయితే 2 kgs కంపల్సరీ ఉండాలండి. ఇదిగోండి ఆయిల్ వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఆవకాయలు మామిడికాయలు అయితే ఈ సీజన్ ప్రకారం ఎప్పుడైనా దొరికేస్తున్నాయండి. ఆ సీజన్ ఈ సీజన్ అని ఉండలేదు, కానీ చింతకాయలు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా తినవలసిందే. ఎందుకంటే అది దోరకాయలు అంటే చింతకాయ బాగా అయిన తర్వాత అయితే దీన్ని అయితే ఈ పచ్చడిని అయితే పెడతారండి. ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఎవరైనా సరే. ఆవకాయ పచ్చడి తినేవాళ్ళు అయితే ఈ పచ్చడిని అయితే ఖచ్చితంగా తినాలి అనుకుంటారు. అలాగే వీళ్ళు కూడా తెచ్చుకున్నారండి. ఈ పచ్చడి అయితే మా వెజ్ పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండదండి, ఎందుకంటే ఈ చింతకాయలు మనం తీసుకొచ్చి పెట్టడం అనేది కష్టం. ఇలా ఎవరైనా తెచ్చుకుని పెట్టమంటే పెడతామండి. ఇవి చూసారండి పూర్తిగా కలిపారు కదా, ఈ విధంగా వచ్చింది కదండి. దీన్ని కలిపేసి ఇలా ఉంచి నెక్స్ట్ డే కూడా ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. తీసుకుని చింతకాయలు అయితే బాగా అంటున్నాయి కదండి. ఇదిగోండి ఇలా పెట్టేసాం కదండి. దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దాం. చింతకాయ ఆవకాయ అయితే ఫైనల్ ఇలా కలిపాం. ఇదిగోనండి నెక్స్ట్ డే అయితే చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. దీన్ని మళ్ళీ కింద నుంచి మొత్తం కలిసేంత వరకు తిప్పుకోవాలి ఆ గ్రేవీ అంతా. కానీ నిన్న పెట్టిన దానికి ఇప్పుడు పెట్టిన దానికి కొంచెం తేడా ఉంది. చింతకాయలు అయితే అక్కడైతే కనిపించినాయి, ఇదైతే మొత్తం గ్రేవీలో కలిసిపోయినాయండి. అంటే పెక్క బాగా గ్రేవీని అయితే పీల్చుకుందండి, ఊరింది. చాలా బాగుంది కదండి. అయిగోండి చింతపిక్కలు అయితే ఇది సరిగ్గా కనిపించడం లేదు కూడాను, అంత బాగా ఊరిందండి. మెత్తగా ఉంటాయి కాబట్టి కమ్మును పీల్చేసుకుంది. చూసారా ఫైనల్లీ పచ్చడి అయితే ఇలా ఉంది కదండి, చాలా బాగుంది. నోట్లో నీళ్ళు అయితే వస్తున్నాయి. మీరు ఎప్పుడు చింతకాయ ఆవకాయ కలుపుకొని పరపకాయ అయితే ఈ విధంగా కలుపుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. చింతకాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.